గారికి, అట్లానే పరంగి రాముల్ గారు ఫార్వర్డ్ బ్లాక్, మొహమ్మద్ జలీల్ బాబా గారు టీయూసీసీ జిల్లా అధ్యక్షులు గారు, మాతంగి కృష్ణయ్య గారు ఆల్ ఇండియా యూత్ లీగ్ నుంచి, అట్లానే నామిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు బత్తాయి రైతుల యొక్క రైతు వేదిక కన్వీనర్ గారు, అట్లానే కేతేపల్లి నవీన్ గారు, మన క్రాంతి గారు సీనియర్ జర్నలిస్ట్ గారు, అమరవీరుల సంక్షేమ సంఘం నుండి సాయిరామ్ గారు, అట్లానే చిల్క సాయిరామ్ గారు, అట్లనే మన యువ రైతు ఇన్ఫ్లుయెన్సరు చెల్లి ఝాన్సీ గారు, అట్లనే టీఆర్ఎస్ పార్టీ స్థానికంగా నల్గొండ నుండి మరి మా జెండా పండుగ కార్యక్రమానికి ఏర్పాట్లు చేసినటువంటి ధరావత్ సరిత గారికి, అట్లనే తమ్ముడు విక్రాంత్ రెడ్డి గారికి, మన సందీప్ గారికి, బొల్లంపల్లి సందీప్ గారికి, మరి టీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి వచ్చేసినటువంటి కృష్ణవేణి గారికి, శివనాయక్ గారికి, దేవరకొండ మల్లన్న గారికి, ఉమామహేశ్వరి గారికి, బాలు నాయక్ గారికి, అశోక్ యాదవ్ గారికి, నిషా గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, హుజూర్ నగర్ భగత్ గారికి, లింగం గారికి, నవీనాచారి గారికి, మేడే నరేష్ గారికి, సాయి గౌడ్ గారికి, మన అమ్మాయి కర్ణాటి మాధవి గారికి, చిల్క ప్రవీణ్ గారికి, అదేవిధంగా మన ప్రారంభ ఉపన్యాసం చేసినటువంటి ఇస్మాయిల్ అన్న గారికి అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా నల్గొండ ప్రెస్ మిత్రులందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు. నల్గొండ అంటేనే ఒక మేధావులు విప్లవం పుట్టేటటువంటి నేల. మరి అటువంటి నల్గొండలో ఇవాళ ఇప్పుడు ఈ సందర్భంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై చర్చించడానికి మేము మొదటగా ఈ జిల్లానే ఎన్నుకున్నాం. టీఆర్ఎస్ పార్టీ పెట్టకముందు కొన్ని రోజుల ముందే జనంబాట కార్యక్రమంలో, జాగృతి జనంబాట కార్యక్రమంలో నల్గొండకు వచ్చినప్పుడు చాలా అద్భుతంగా మాకు మద్దతు ఇచ్చి ఇక్కడ ఉండేటటువంటి మేధావులైనా ప్రెస్ మిత్రులైనా ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి అని చెప్పి అన్ని చోట్లకు కూడా మమ్మల్ని తిప్పినారు. దాని తదనంతరం కొన్ని సమస్యలు పరిష్కార దిశగా ముందడుగేయడం అన్నది చాలా సంతోషకరం. మేము వెళ్ళి చూసినటువంటి అనేక ప్రాజెక్టులలో భూసేకరణపై ముందడుగు పడతా ఉంది. కలెక్టర్లు మంత్రులు వెళ్ళి అనివార్యంగా చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఇవాళ ఒక పొలిటికల్ పార్టీగా రూపాంతరం చెందుకున్న తర్వాత ప్రధానంగా ఒక 5 అంశాలను మేము ఎజెండాలో పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం. పాంచజన్యం అనేటటువంటి పేరుతోని పేదలందరికీ ఉచిత విద్యా వైద్యం ఇవ్వాలనేది ప్రధాన ఆకాంక్షగా పెట్టుకున్నాం. మరి వాళ్ళ విద్యార్థులకు యువతకు ఉపాధి కోసమని ఇంకొక అంశాన్ని పెట్టుకున్నాం. సామాజిక న్యాయం అనేది ముఖ్యమైన మదర్ బోర్డ్ లాగా అండర్ కరెంట్ ఎజెండాగా పెట్టుకున్నాం. మరి అందులో రైతును రాజు చేస్తామని కూడా ఒక ఎజెండా అంశంగా మేము పెట్టుకున్నాం. ఈ 5 ప్రధాన అంశాలతోని ముందుకెళ్తాం, కొట్లాడతాం. రేపు పొద్దున తెలంగాణ ప్రజల దీవెనతోని అధికారంలోకి వచ్చినప్పుడు ఈ 5 అంశాల పట్లనే చిత్తశుద్ధితోని పెద్ద ఎత్తున పనిచేస్తామని ప్రజలకు మాట ఇచ్చి ఒక పొలిటికల్ పార్టీ పెట్టున్నాం. కాబట్టి ఇవాళ రైతు సమస్యల కోసమని నల్గొండ జిల్లాకు రావడం జరిగింది. ఒక నల్గొండనే కాదు, రాష్ట్రం అంతా ఎక్కడ చూసినా కూడా రైతాంగం అంతా కూడా విలవిల్లాడుతున్నటువంటి పరిస్థితిని మీరు గమనించవచ్చు. మొట్టమొదటిది, మొత్తం ఎండాకాలం అంతా పంట అయిపోయింది, చేతికొచ్చింది, కళ్ళలు దాటేస్తున్నటువంటి పరిస్థితి వడ్లు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా రైతుకి పెట్టుబడి సహాయం అన్నది సంపూర్ణంగా రాకపోవడంతో ఇబ్బందులు పడతా ఉన్నారు. నల్గొండ జిల్లాలో మీ అందరికి కూడా తెలుసు, ఇప్పుడు మళ్ళా మృగశిర కార్తె రాగానే మళ్ళా ఏర్పాట్లు చేసుకుంటున్నారు, నార్లు పోసుకుంటున్నారు. చాలా మంది ప్రెస్ మిత్రులతో మాట్లాడితే చెప్పారు, అక్క నల్లగొండలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది, పెట్టుబడి సహాయం అందక పుస్తెల తాళ్ళు అమ్ముకునేటటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా పేద రైతుల గ్రామాల్లో ఉందక్క. తప్పకుండా ఈ విషయాన్ని మీరు మీడియా ద్వారా చెప్పండి అని చెప్పినారు. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీరు ఆ 2 ఎకరాలకు ఇచ్చే సహాయం అన్నా పంట పనులు ప్రారంభించే కన్నా ముందు ఇచ్చినట్టయితే ఆ నగలు కుదవబెట్టుకోకుండా అప్పుల కోసం వేరే ఎక్కడో పోయి అప్పులు తెచ్చుకోకుండా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం తప్పకుండా ఈ అంశాన్ని పరిశీలించి త్వరితగతిన రైతు భరోసా ఏదైతే ఇస్తామన్నారో, మీరు ఎకరానికి ఇస్తారా, 2 ఎకరాలకు ఇస్తారా, ఏమి ఇస్తారో పంటలు మొదలుపెట్టేటటువంటి ఈ కాలంలో ఇవ్వాలని చెప్పి మొట్టమొదట డిమాండ్ చేస్తూ ఉన్నాను. రెండవది, పంట కొనుగోలుకు సంబంధించి చూస్తే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంతకుముందు ఎట్లా జరిగింది, కంపల్సరీ అధికారుల దగ్గరుండి లారీలు మాట్లాడిచ్చి ఇచ్చేది, కళ్ళాల దగ్గరికి లారీలు వచ్చి ఎక్కించుకొని పోయేది. ఈసారి ప్రభుత్వం ఏం చేసిందంటే, మేము 75 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తున్నామని చెప్పి గంభీరమైన ప్రకటనలు చేసి లారీ కిరాయి బరువు అంతా కూడా రైతుల మీదనే పడేసారు. ఆఖరికి గన్ని బ్యాగ్స్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు తప్పితే సుతిల్ తాడు కూడా రైతులే కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈసారి. దాంతో జరిగింది ఏంటిది, టోటల్గా 75 lakh మెట్రిక్ టన్స్
ప్రభుత్వం ప్రొక్యూర్ చేస్తే అది మీరు టన్నులలో చూసుకున్నట్టయితే 7.5 కోట్ల టన్నులకు వస్తుంది. 75 లక్షల మెట్రిక్ టన్నులు అంటే 7.5 కోట్ల టన్నులకు వస్తుంది. ఏం చేసిండ్రు? 6 కిలోల తరుగు తీసిండ్రు. దాంతో జరిగింది ఏంది? టోటల్ తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్న రైతాంగం దగ్గర నుంచి 45 లక్షల టన్నుల ధాన్యాన్ని ఈ ప్రభుత్వం దోపిడీ చేసినట్టుగా నిరూపితమవుతా ఉన్నది. 6 కిలోల తరుగంటే 7.5 కోట్ల ధాన్య సేకరణలో 45 lakh టన్స్ డైరెక్ట్గా ప్రభుత్వం దోపిడీ చేసింది రైతుల దగ్గర నుంచి. అంటే 200 కోట్ల రూపాయల వరకు కూడా రైతుల సంపదను ఉల్టా దోసుకున్నారు. రైతు భరోసా ఇచ్చింది లేదు, ఆదుకున్నది లేదు, లారీలను ఇచ్చింది లేదు, ఉల్టా రైతుల దగ్గర నుండి దోసుకున్నారు. అంటే ఇటువంటి పరిస్థితి నిజంగా కూడా ఎప్పుడు చూడలే. ఇవాళకి కూడా మేము ఇక్కడికి వస్తుంటే సంస్థాన్ నారాయణపూర్లో మార్కెట్లో అక్కడే నిలవబడిపోయి ఉన్నటువంటి ఆ ధాన్యం చూస్తే మొలకలెత్తిపోయి ఏడుస్తున్న రైతుల దృశ్యాలు కూడా ఇప్పుడు మనందరికి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. మరి ఎందుకు ప్రభుత్వానికి కనిపిస్తలేదు అన్నది అర్థమైతలేదు. ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నది రైతుల కోసం మాట్లాడడానికే కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఎక్కడ కళ్ళాల్లో ధాన్యం మిగిలిపోయి ఉన్నా కంపల్సరీ ప్రభుత్వం ప్రొక్యూర్ చేయాలనేది నేను రెండవ డిమాండ్గా చెప్తా ఉన్నాను. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే పేరుకు మాది ప్రజాప్రభుత్వం అని చెప్పుకొని వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు 3 సంవత్సరాలు కావస్తుంది, దాదాపుగా 30 నెలలు పాలన దగ్గర పడ్డది. ఒక్కటంటే ఒక్కసారి కూడా వ్యవసాయ శాఖను ఆయన రివ్యూ చేయలేదు ఇంతవరకు. నాట్ ఈవెన్ ఎ సింగిల్ టైం ద సీఎం హెస్ రివ్యూడ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. మరి ముఖ్యమంత్రి గారి యొక్క రివ్యూ లేకుండా, వారి యొక్క పర్యవేక్షణ లేకుండా డిపార్ట్మెంట్లో పనులు ఎట్లా కొనసాగుతాయి? అధికారులలో భయం ఎట్లా ఉంటుంది? చిత్తశుద్ధి ఎట్లా ఉంటుంది? ఒక క్రెడిబిలిటీ ఎట్లా ఉంటుంది అనేటటువంటి విషయం దయచేసి రైతన్నలు ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. మూడవ అంశం మనం ఆలోచన చేసుకున్నట్టయితే పోయినాయండి, రుణమాఫీ ఎట్లా చేయలేదు, సగం మందికి రానే లేదు. పోయిన 3 సార్లకు రైతు భరోసా ఎగబెట్టిరు, అది పోనీయండి. కనీసం ఈ సీజన్ కన్నా ఇప్పుడన్నా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అప్పుడు సర్పంచ్ ఎన్నికల ముందు ఒకసారి ఇచ్చిండ్రు, మళ్ళీ ఇప్పుడు జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చేటప్పుడు డిసెంబర్లో ఇస్తారేమో అని నేను అనుకుంటున్నా. బట్ ఐఎమ్ నాట్ ష్యూర్ అది ఎట్లా జరుగుతుంది. అంటే ఈ విషయాలన్నీ కూడా దయచేసి రైతన్నలు గమనంలోకి తీసుకోవాలి. వాళ్ళకి పొలిటికల్ అవసరం ఉందన్నప్పుడు మాత్రమే మనల్ని ఆదుకోవడానికి ముందుకు వస్తున్నారు తప్పితే మిగతా అప్పుడు లేదు. కానీ ఒక ప్రభుత్వం, ఒక వ్యవస్థ ఎట్లా సాగాలి అంటే పార్టీలు మారినా, ప్రభుత్వాలు మారినా